KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. వర్షాకాలం వచ్చి నెల గడుస్తోంది కానీ వర్షాలు పడట్లేదు. ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైనటువంటి వర్షాభావం, కరువు పరిస్థితుల ముందున్న నేపథ్యంలో గోదావరిలో ఉన్నటువంటి నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అన్ని రాష్ట్రాలు కూడా దాదాపుగా చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో కన్నేపల్లి పంప్ హౌస్ నుండి నీళ్ళు ఎత్తిపోసుకోవట్లేదు అని చెప్పి, ఎందుకు ఎత్తిపోయారు అని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తిట్టడం, అది అక్కడ నీళ్ళు ఎత్తిపోయాల్సినటువంటి పరిస్థితులు వస్తే అది కూలిపోతుంది, ఇది కూలేశ్వరం అయిపోతుంది అని చెప్పి ప్రభుత్వం రకరకాలటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్రాలో మాత్రం పట్టిసీమ ద్వారా నీళ్లను ఎత్తిపోసేటటువంటి కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిజానికి పట్టిసీమ అనగానే గతంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు అవన్నీ కూడా గుర్తుకు వస్తాయి. 2014 తర్వాత సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పట్టిసీమకు రూపకల్పన చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రైతులకు మంచి జరుగుతుంది. కృష్ణా నదిలో నీళ్లు లేకపోయినా కూడా కృష్ణా డెల్టా అంటే ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి 13 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు పట్టిసీమను డిజైన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది. కరువు ఉంటేనే అక్కడ ఉన్నటువంటి రైతులటువంటి ఇబ్బంది బయటకు వస్తుంది. కరువు ఉంటేనే రైతులకు ఎవరేం చేశారు, ఎప్పుడు గతంలో చేసినటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఎలా పనికొస్తున్నాయనేది అర్థమవుతుంది. సో సరిగ్గా ఇప్పుడు ఎల్ నినో ప్రభావం కావచ్చు, తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితుల్లో గోదావరిలో నీళ్లు కొన్నైనా ఉన్నప్పటికీ, అంటే అప్పర్ గోదావరిలో వాటర్ లేకపోయినా ప్రాణహిత నుంచి కిందికి డౌన్లో మాత్రం కొంత నీరు కనబడుతోంది. కానీ కృష్ణా నదిలో చుక్క నీరు లేదు. కృష్ణా నదిలో శ్రీశైలం పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్లోనే ఉంది, సాగర్ డెడ్ స్టోరేజ్లోనే ఉంది, జూరాల డెడ్ స్టోరేజ్లో, అంతెందుకు ఆల్మట్టికి కూడా ఇప్పటికీ కూడా వరదలేను. అంటే వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచినా కూడా ఇంతవరకు చుక్క ఇన్ఫ్లో లేదు ఆల్మట్టికి కూడా. సో ఆల్మట్టి నిండాలి, ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండాలి, ఆ తర్వాత శ్రీశైలం రావాలి, శ్రీశైలం నిండిన తర్వాత కానీ కిందికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ అప్పటి వరకు రైతులు ఏం కావాలి? ఎందుకు అంటే వరి నాట్లు వేసుకోవడానికి రైతులు ఎదురు చూస్తున్నటువంటి దశలో నారుమడులు వేసుకొని ఆ నారంతా కూడా ముదిరిపోయేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ రైతులకు నీరిచ్చేందుకు గతంలో చంద్రబాబు తీసుకున్నటువంటి పట్టిసీమ ఏదైతే ఒక ప్రాజెక్ట్ ఉందో ఇప్పుడు అది రైతులందరికీ కూడా ఒక వరంలాగా కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కృష్ణానదిలో నీళ్లు లేదు, కానీ కృష్ణానదికి సంబంధించి అంటే కృష్ణానదిపై కట్టినటువంటి ప్రకాశం బ్యారేజ్కి ఇప్పుడు వరద రాబోతా ఉంది. అక్కడి నుంచి కృష్ణా డెల్టాకు కావాల్సినటువంటి నీరు ఇప్పుడు సప్లై కాబోతా ఉంది. ఎందుకు అంటే గతంలో గోదావరికి సంబంధించినటువంటి వరద జలాల మీద అంటే కిందికి సముద్రంలో కలిసిపోకుండా ఉండేందుకు అప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా దానికి సంబంధించినటువంటి శ్రమిస్తున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేని పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా 2014 తర్వాత సీఎంగా అయ్యాక అక్కడ పట్టిసీమ దగ్గర అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పోలవరం మండలంలోని పట్టిసీమ అనే గ్రామం దగ్గర ఈ పట్టిసీమ అనేటువంటి ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. దాదాపు అప్పుడున్నటువంటి ప్రాజెక్టు ప్రకారం దాదాపు 1300 నుంచి 1500 కోట్లు అంచనా వ్యయం చేశారు. ఆ తర్వాత ఇంకో 400-500 కోట్లు పెరిగింది. మొత్తం 2000 కోట్ల లోపు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టుని దానికి సంబంధించినటువంటి డిజైన్ చేసి ఎక్కడైతే గోదావరిలో ఉన్నటువంటి ఏవైతే వరద ఉందో ఆ వరద సముద్రం పాలవకుండా పోలవరం కట్టే వరకైనా సరే వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. అక్కడ ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి కనుక మనం డీటెయిల్స్ చూస్తే ప్రతిరోజు 8500 క్యూసెక్ల నీరు వరకు అక్కడి నుంచి ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణానదిలో ఉన్న వరదను బట్టి 7000 క్యూసెక్ల నీరుని లిఫ్ట్ చేయడం ఆల్రెడీ ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 24 భారీ మోటార్లతో ఈ పట్టిసీమకు సంబంధించినటువంటి ఈ లిఫ్టింగ్ అనేది ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. పట్టిసీమలో దగ్గర లిఫ్ట్ చేసినటువంటి వాటర్ ఏవైతే ఉందో అది పోలవరం రైట్ కెనాల్లోకి మళ్లించడం ద్వారా అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఈ నీళ్లు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రకాశం బ్యారేజ్కు చేరుకుంటాయి. అంటే ఒకసారి పట్టిసీమ దగ్గర లిఫ్ట్ చేసిన వాటర్ దాదాపు 5 నుంచి వారం రోజులు పడుతుంది ఈ ప్రకాశం బ్యారేజ్కి రావడానికి. సో అక్కడికి వచ్చినటువంటి నీటిని అక్కడ ప్రకాశం బ్యారేజ్ మీద ఆధారపడి ఉండి అప్పటికే ఏర్పడినటువంటి ఈ 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో ఆయకట్టుకు నీరు అందిస్తారనమాట. సో కృష్ణా నుంచి పైనుంచి వాటర్ రాకపోయినా ఈ గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా లిఫ్ట్ చేసినటువంటి వాటర్ ఏవైతే ఉందో ఆ వాటర్ ద్వారా ఈ కృష్ణా డెల్టా రైతులకు నీరు అందించాలి,
కరువు అనేది ఇక శాశ్వతంగా దూరం చేయాలనేటువంటి ఒక మహా సంకల్పంతోటి, పట్టుదలతోటి ఆ రోజు విపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఎన్ని గగ్గోలు పెట్టినా, ఎంత విమర్శించినా కూడా ఆ రోజు ప్రాజెక్టు పూర్తి చేశారు. సో, ఆ రోజు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అప్పటికి ఎన్ని సార్లు విమర్శలొచ్చినా కూడా ఇప్పుడు ఇంత కరువులోనూ అక్కడి నుంచి నీళ్లొస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ తెలంగాణలో మేడిగడ్డ దగ్గర నీళ్లు అవైలబిలిటీ ఉంది. పంపులున్నాయి. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళని ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నా. దాదాపు రోజుకి 1,00,000 క్యూసెక్కుల నీరు అక్కడి నుంచి, అంటే దాదాపు 9 టీఎంసీల నీరు అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంది కిందికి ఇంత కరువులోను. అయినా అక్కడ లిఫ్ట్ చేయలేని సందర్భం ఉన్నప్పటికి కూడా అక్కడ కారణాలు రాజకీయ కారణాలా అవేవైనా అనేది పక్కన పెడితే కింద పట్టిసీమ ద్వారా మాత్రం లిఫ్టింగ్ ప్రారంభమైంది. రోజుకు 7,000 క్యూసెక్కుల నీరుని లిఫ్ట్ చేస్తా ఉన్నారు. సో, ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. ఈ పట్టిసీమ ద్వారా ప్రస్తుతం ఏవైతే నీళ్ళని లిఫ్ట్ అవుతా ఉన్నాయో అక్కడ ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ కూడా మొత్తం దాదాపుగా కేవలం 3 టీఎంసీలు మాత్రమే. కానీ అక్కడికొచ్చిన నీళ్ళని వచ్చినట్టు ప్రకాశం బ్యారేజ్‌కి సంబంధించినటువంటి దాని మీద ఆధారపడ్డ కెనాల్ సిస్టమ్ ద్వారా నీళ్ళని ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది జరుగుతా ఉంది. సో, ఇక్కడి నుంచి వచ్చినటువంటి, అంటే కృష్ణా నది మీద ఆధారపడ్డ రైతులకు గోదావరి నీళ్లను అందించడం ద్వారా ఇప్పుడున్నటువంటి కరువు పరిస్థితులను శాశ్వతంగా దూరం చేసేటువంటి ఒక చర్యలైతే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ ఇటు కృష్ణా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చూస్తే కృష్ణా, గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లాలు ఇప్పుడు 3 ఉమ్మడి జిల్లాలు ఈ పట్టిసీమ ద్వారా లబ్ధి పొందుతా ఉన్నాయి. అలాగే విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో త్రాగునీరు అందబోతా ఉంది. వీటితో పాటు ఆ ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకు కూడా నీరు ఎలాంటి ఆటంకం కాకుండా సరఫరా జరగబోతా ఉంది. సో, మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇప్పటి వరకు దాదాపు ఒక 2,000 కోట్లతో మాత్రమే ఏర్పాటు చేసినటువంటి చిన్న ప్రాజెక్టుగా మొదలైనటువంటి పట్టిసీమ ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు 430 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోసుకున్నట్టు చాలా స్పష్టంగా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఈ ఈ కరెంట్ బిల్లులు, ఈ ప్రాజెక్టు వ్యయం అనేది పక్కన పెడితే దానికి ఖర్చు చేసింది 5,000 కోట్లు కూడా కాదు. కానీ 50,000 కోట్ల సంపదను ఈ పట్టిసీమ సృష్టించింది అని చెప్పి ఇటు తెలుగుదేశం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంది. అంటే ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నదుల అనుసంధానమయ్యి కరువు అనేది అక్కడి రైతులకు రాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపించగలిగారు అనేది పట్టిసీమకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశ్యం. అది నెరవేరుతా ఉంది. నిజానికి పట్టిసీమ అనేది చేపట్టినప్పుడు ఇది పట్టిసీమ కాదు, ఒట్టిసీమే అని వైసీపీ చేసినటువంటి ప్రచారం అంతా ఇంత కాదు. అంతేకాదు, పోలవరాన్ని పూర్తి చేయకుండా పోలవరాన్ని పక్కన పెట్టేసే ఉద్దేశంతోటే పట్టిసీమను మొదలుపెట్టారు. పట్టిసీమ మొదలుపెట్టారు కానీ అందులో ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఎక్కడ కూడా బ్యారేజీలు లేవు. పట్టిసీమ మీద ఆధారపడి కేవలం నీళ్ళెత్తిపోసి కాలువల దగ్గర పంపిస్తామని చెప్తా ఉన్నారు. ఇది పనికిరాదు. కేవలం కమిషన్ల కోసం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అని ఎన్నో విమర్శలొచ్చాయి. కానీ ఆ విమర్శలన్నిటికీ కూడా ఇంతటి కరువు పరిస్థితుల్లోనూ ఇప్పుడు సమాధానం ఉంది. రైతుల చిరునవ్వులతోటి ఇప్పుడు పట్టిసీమ ద్వారా ఆనాటి వైసీపీ ప్రచారానికి ఇప్పుడు సమాధానంగా అయితే కనపడుతుందని మనం స్పష్టం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు 13,00,000 ఎకరాలు అనేది పారుతా ఉంది. ఒక్క ఖరీఫ్ సీజన్‌కే 10,00,000కు పైగా ఎకరాలు సాగు కాబోతా ఉంది అంటే అంత మామూలు విషయం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు టైం దాటితే తర్వాత వరద వచ్చినా, ఒకవేళ వచ్చే పరిస్థితులే లేవు. అలాంటి ఒకవేళ కృష్ణా నదిలో వరద వచ్చినా తుంగభద్ర పైనుంచి వచ్చినప్పటికీ ఆల్మట్టి నిండాలి, శ్రీశైలం నిండాలి, ఆ తర్వాత జూరాల, అక్కడి నుంచి తెలంగాణకి తీసుకుపోయే నీళ్లు, అటు నుంచి రాయలసీమకు పోయే నీళ్లు అవన్నీ పోతూ సాగర్ ఇవన్నీ కావాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ మాత్రం ఈ గోదావరిలో వృధాగా పోతున్నటువంటి నీళ్ళని తీసి ఇప్పుడు అక్కడ కృష్ణా జిల్లా రైతులకు అందించడం అనేది పట్టిసీమ ద్వారా సిరులు పండించడానికి అవకాశం ఉంది. కరువును శాశ్వతంగా దూరం చేసే ఒక దూరదృష్టితో ఆనాడు చంద్రబాబు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు అక్కడి 3 ఉమ్మడి జిల్లాలు ప్రకాశం, అలాగే గుంటూరు, అలాగే కృష్ణాకు సంబంధించినటువంటి జిల్లాలకు ఆ రైతాంగాలకు ఇప్పుడు ఒక వరప్రదాయినిగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే కీలకమైనటువంటి తాగునీటిగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లకు తాగునీరు కూడా అందబోతా ఉంది. సో, ఒక నాయకుడికి దూరదృష్టి ఉంటే ఎలా చేయొచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణగా పట్టిసీమ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు.